లాస్ట్ టైం రోజక్క గెలవడం అంటే అది మనం చేసిన తప్పే వాస్తవంగా. ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె కాన్స్టిట్యువెన్సీ గెలిచింది కానీ నగరి, లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు. గుర్తుపెట్టుకోండి. అది ఫ్రస్ట్రేషన్. ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఏందిరా ఇంత లిక్కర్ స్కామ్లో ఇన్ని నోట్లు పడుతున్నాయి, ఆ నోట్లు మాకేవరు సరిగ్గా రాలేదే, మా షేర్ రాలేదని బాధపడేవాళ్ళు తప్పితే, ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, నగరిలో మా ఎమ్మెల్యే బాను ఈజ్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ. మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతనేం గాలికి రాలా నీలాగా గాలంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి నగరికి రాలా. అప్పుడు నగరిలో పుట్టి పెరిగిన బిడ్డలై. ఈరోజు బాను నగరిలో పుట్టి పెరిగాడు. నువ్వు ఆడున్నావు, నువ్వు ఎప్పుడొచ్చావు? ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి? ఎలా వచ్చావు? మొన్న వరకు నువ్వు ఎక్కడున్నావు? నవ్వేదానివి. అదేం టీవీ షో, జబర్దస్త్. ఈడకొచ్చేసి గాలి నా కొడుకు. కాబట్టి గాలి మాట్లాడొద్దని ఒకసారి మనవి చేస్తూ, ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం, సిట్టు విచారణ. నేను సిట్టు విచారణ ఏంగానే నాకు తెలిసి ఒక 4 రోజులు అయిపోద్ది అనుకున్నా. ఇదేంది ఇది? ఇంకొక 2 నెలలు కూడా తొవ్వేకొంది వస్తుంది. ఈ ఫ్లైట్లు, ఈ డబ్బులు. అమ్మాయినా 2,000 రూపాయల ప్యాకెట్ దొరికిందంట. ఒరే, ఆ 2,000 కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప. ఒక ప్యాకెట్ దొరికింది, 2,000 రూపాయలు రద్దు చేశారు, అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు. ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి, మీకేం కరువు డబ్బులు. ఆ 2,000 రూపాయల ప్యాకెట్ ఉంది అంటే 11 కోట్లు మీకు సంబంధం లేదు. ఎవరికి సంబంధం రా? నాకు సంబంధమా? మేమన్నా లిక్కర్ మేము సంపాదించావా? లేదా చంద్రబాబు నాయుడుకి అన్నా మీరు ఇచ్చారా? వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో. ఏంటి ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీకా? చెప్పు. నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం. 5 నిమిషాల్లో ఇస్తా. వాడి 5 నిమిషాలు ట్రంప్ వచ్చి నాకు కిస్ కొడతాడు. సో ఇవన్నీ ఫేక్ ఫోటోలు కాదు. నేను అనేది ఒకటి, తప్పు జరిగింది. ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి, అవి అబద్ధాలు కాదు కదా. ఎవడు ఫ్లైట్ ఎక్కిన ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది, ఏ ఫ్లైట్ నెంబరు, ఎవరెవరు ఎక్కారు అని కంపల్సరీ ఉండాల్సిందే. 11 కోట్లు దొరికింది. మా డబ్బు కాదు. ఎవరి డబ్బు? మా డబ్బా? చెప్పింది ఎవరు? సిట్టికి 11 కోట్లు ఆడుందని ఎలా తెలిసింది? ఎలా తెలిసిందంటే దాంట్లో ఎక్యూజ్ అయిన వాళ్ళు చెప్పారు కాబట్టి. దాంట్లో ఇరుక్కున్న వాళ్ళు సిట్టు విచారణలో, అయ్యా 11 కోట్లు దాచున్నాము అని